సార్ ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు నేపథ్యంలో భీమవరం సభలో పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వివాహాల గురించి కావచ్చు లేదంటే ఈ పొత్తు గురించి కావచ్చు అని చాలా తీవ్రమైన విమర్శలు చేసిన పరిస్థితి మనం చూసాం. సో దీని మీద మీ అభిప్రాయం? నిన్న విద్యా దీవెన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 3 రాజధానుల ముఖ్యమంత్రి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆడపడుచులు ఉన్నారని కూడా వింగేత జ్ఞానం లేకుండా ఒక సీఎం హోదాలో ఉండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చేసావు రాష్ట్ర ప్రజలకి? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాలను విమర్శించడమే నీ జీవితాంతం సరిపోయింది. ఆడదాం ఆంధ్ర అన్నావు, 4.5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని ఆడతానే ఉన్నావు, ప్రజలు చీకొడతా ఉన్నారు. ఇంటింటికి అన్నావు, జగనే మా నమ్మకం అన్నావు, గడప గడపకి అన్నావు, పొల్లి దండాలు పెట్టా నిన్ను నమ్మే పరిస్థితి లేదని ప్రజలు చీకొట్టారు. ఇవాళ నిన్న మాట్లాడుతున్నావు 3 పెళ్ళిళ్ళ గురించి. ఈ జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, ఒక నిజాయితీగా నిస్వార్థంగా ఆంధ్ర రాష్ట్రం బాగు కోసం టీడీపీతో పొత్తు పెట్టుకున్నారే కానీ ప్యాకేజీల కోసమో డబ్బు కోసమో పవన్ కళ్యాణ్ గారు ఆ పని చేయరు. ఎందుకంటే ఆయన రాష్ట్ర బాగోగు, యువత ఉపాధి, యువత వలస లేని ఆంధ్రప్రదేశ్ని చేయడమే పవన్ కళ్యాణ్ గారి ఒక లక్ష్యం. ఆ లక్ష్యాన్ని టీడీపీతో పొత్తు పెట్టుకుంటే నీ ఒన్నులో ఎముక కదిలిపోయి తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతుంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే చేసిన వ్యాఖ్యల్లో నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన పక్క రాష్ట్రంలో ఉంటూ పక్కవాడి కోసం కష్టపడతా ఉన్నాడు, పక్కవాడిని ముఖ్యమంత్రి చేయడం కోసం కష్టపడతా ఉన్నాడు. పార్టీ ఏదైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా పవన్ కళ్యాణ్కి పట్టరు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? మీరు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడున్నారు? మీరు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడున్నారు? బెంగళూరు ప్యాలెస్లోనో హైదరాబాద్ లోటస్ బ్యాండ్లోనో ఉన్నారు. మీరు చేస్తేనే ఒప్పు, మేము చేస్తేనే తప్పు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారని కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఒకప్పుడు పురాణాల్లో రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నారనేవాడు, కలియుగంలో పవన్ కళ్యాణ్ ఉన్నారని ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. మీరు చేసిన సంక్షేమ పథకాలు ఏంటి, ప్రజలకు ఏం చేసాం అది చెప్పండి. అంతమంది మహిళలు విద్యార్థులు బటన్ నొక్కడానికి వచ్చి వాళ్ళ సంక్షేమం గురించి చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి నీకెందుకయ్యా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చేసిన గురించి చెప్పు. మీ తాత ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మీ చెల్లి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంది, మీరు ఎన్నో సంతానం, దాని గురించి చెప్పాలంటే మా దగ్గర చాలా హిస్టరీ ఉంది. పులివెందల్లోకి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు. రాజారెడ్డి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మీ బాబాయ్ వివేకానంద రెడ్డి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు చట్టపరంగా భార్యలకు విడాకులు ఇచ్చి ఆయన నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. 3,000 మంది కౌలు రైతులకు 30 కోట్లు ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. మీ నాన్నగారు చనిపోయినప్పుడు 460 గుండెలు ఆగిపోయినాయి అన్నావే, ఒక్క గుండెనైనా వెళ్ళి ఆదుకున్నావా నువ్వు అని అడుగుతూ ఉన్నా నేను. ఇప్పుడు పాదయాత్రలు చేసినప్పుడు పరామర్శించావే కానీ ఆ కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేసావా అని చెప్పి అడుగుతూ ఉన్నా నేను ఇప్పుడు. అలాగే ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించి మొట్టమొదటిగా వాళ్ళ తరపున నిలబడింది పవన్ కళ్యాణ్ గత తెలుగుదేశం హయాంలో 2014 నుంచి 19 సమయంలో. సో అప్పుడు ఆ ప్రభుత్వంతో పోరాడి వాళ్ళకి కొంతవరకు న్యాయం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎన్నికలు ఇంకా 3-4 నెలల్లో ఉన్నాయనగా ఇటీవల వైజాగ్ వెళ్ళి అక్కడ ఉద్దానం బాధితులకు సంబంధించి ఒక ఫ్యాక్టరీని ఓపెన్ చేశాము, ఉద్దానం ఏదైతే కిడ్నీ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే న్యాయం చేయగలుగుతూ ఉన్నాడని చెప్పి ప్రచార ఆర్భాటాలు మనం చూసాం కదా, దీని మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసేది ఏమీ లేదండి. పునాదులు వేయటం, ప్రారంభోత్సవాలు చేయటం, అప్పులు తేయటం, ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయటం, అంతే తప్ప ఉద్దానం ప్రజలు ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి వెలుగులోకి తీసుకొచ్చి డాక్టర్లను పిలిపించి అక్కడ సర్వే చేయించి వాళ్ళ బాధలేంటి, వాళ్ళకి ఏం చేయాలి అనే దాని మీద అధ్యయనం చేసి మాట్లాడిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఏదో మీరు అక్కడికి వెళ్ళి మభ్యపెట్టి మాయ చేసి ఉత్తరాంధ్ర ప్రజల ఓట్ల కోసం మీరు డ్రామాలు ఆడుతున్నారే తప్ప ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రజలు కూడా మిమ్మల్ని అక్కడ దాకా ఎందుకండి, వైసీపీ ఎమ్మెల్యేలే మాకొద్దు బాబు జగన్ అని చెప్పి వలసలు పోయే పరిస్థితి వచ్చింది. ఎంఆర్ఓలు మార్చినట్టు ఎమ్మెల్యేలు మార్చడం ఏంటండి? వాళ్ళకేంటి, ఎంఆర్ఓ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ ఆయన ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమాతో పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తప్పుగా చూపిస్తున్నారనేది
ఈ కోర్టులో పిటిషన్లు వేసిన వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. అండ్ దానికి సంబంధించి హైకోర్టు కూడా 11వ తారీఖు వరకు రిలీజ్ చేయొద్దని చెప్పి జీవో ఇచ్చిన పరిస్థితి. సో ఏంటి అసలు రామ్ గోపాల్ వర్మ గురించి మీరేమంటారు? ఎందుకంటే ఆయన నాగబాబు చేసిన ట్వీట్కి కూడా ఆయన రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని ఎట్లా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనేవాడు పరమ నీచుడు. ఆడవాళ్ళు కాళ్ళు నాకే అంత కుక్కగానే విశ్వాసం ఉంది, కానీ వాడికి విశ్వాసం అనేది లేదు. సినిమా తీయొచ్చు, తప్పు లేదు, కానీ వాస్తవాలు తీయాలి. వాస్తవాలను మరిచి జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్యాకేజీ తీసుకొని ఒక కాపు నాయకుడిని నిర్మాతగా పెట్టి వ్యూహం అనే సినిమా తీసి ప్రజలకు చూపిద్దాం అనుకుంటున్నాడు. మీ వ్యూహాలు ప్రతివ్యూహాలు అన్నీ ప్రజలు తెలుసుకున్నారు. మీరు చేసిన పాదయాత్రలో దళిత బిడ్డల మేనమావ అన్నాడు. దళిత బిడ్డల్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గం కూడా నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.